ఈశాన్య బంగాళాఖాతంపై సాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాజధాని హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయన్పల్లి ప్రాంతాల్లో మొదలైన వర్షం క్రమంగా సికింద్రాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. సాయంత్రం 4:30 గంటల సమయానికి రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోటి, బేగం బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం కురిసింది. రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప భాగ్యనగర వాసులు బయటికి రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా పలుచోట్ల డ్రైనేజీలు భయంకరంగా పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. చాలా చోట్ల వాననీరు రోడ్లపైన నిలిచిపోయింది. క్షణాల్లోనే కుంభవృష్టిగా కురవడంతో వాననీరంతా రోడ్లపై భారీగా చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల చెరువులను తలపిస్తున్న రహదారుల్లో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో భారీ వర్షంకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సో నిన్నటి నుంచి కూడా మోస్తారు వర్షాలు హైదరాబాద్ మొత్తం కూడా విస్తరించున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎల్బీ నగర్, చార్మినార్, అదేవిధంగా కుకట్పల్లి, మియాపూర్, దీంతో పాటు కంటోన్మెంట్ ఏరియా మొత్తం ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మొత్తం కూడా వర్షాలు మోస్తారు వర్షం కవర్ చేశాయి. సో ఈ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో దాదాపు 143 స్టాగ్నెట్ పాయింట్లను గుర్తించారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేనున్న ప్రాంతం ఇక్కడనే నా బ్యాక్ సైడ్ సెక్రటరియట్ కావచ్చు, అంటే సీఎం ముఖ్యమంత్రి ఉండే ఛాంబర్ కావచ్చు, అదేవిధంగా గవర్నర్ ఉండే ప్రాంతం కావచ్చు. ఎటు చూసినా వివిఐపీలు ఉండే ప్రాంతం 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధాన నాలా ఇది, ఖైరతాబాద్ సర్కిల్కి ఖైరతాబాద్ నాలా ఇది. ఇక్కడ మనం చూస్తే చాలా ఎగువ ప్రాంతాల నుంచి, వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మొత్తం రైట్ సైడ్ చూసుకుంటే చెత్తా చెదారం మొత్తం కూడా నాలాన్ మొత్తం కూడా అడ్డుగా మొత్తం నిండిపోయాయి. ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడం లేదు. అడపదడప మాత్రమే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చిపోతుంటారు, కానీ దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ మొత్తం నాలాలు క్లీన్ చేయడానికి మొత్తం సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు. దాదాపు 2000 మంది, ఎప్పుడు లేని విధంగా దాదాపు హైడ్రాకు ప్రత్యేకంగా అధికారాలు కట్టబెట్టింది ప్రభుత్వం. మొత్తం ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా చర్యలు తీసుకోవాలని, అక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా మొత్తం చెత్తా చెదారాన్ని తొలగించాలని. కానీ అత్యంత ప్రధాన నాలలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్న నాలా మాత్రం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇంకా భారీ వర్షం వస్తే మాత్రం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంటుంది. క్లీన్నెస్ మాత్రం చేయడం లేదు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP ప్రోగ్రామ్ కింద 50 కోట్ల రూపాయలు కేటాయించినారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సిల్ట్ తీసే ప్రోగ్రాంలు కానీ ఎక్కడ సక్రమంగా జరగలేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ క్లీన్ చేస్తున్నారా అధికారులు వచ్చి? 3-4 మంత్స్ అవుతుందండి, క్లీన్ చేయట్లేదు. అట్లనే ఉన్నది. 3-4 మంత్స్ నుంచి వాటర్ వర్షం పడినప్పుడు నిండుతూనే ఉంటుంది. అది ఎవరు పట్టించుకోరు. వరద ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ మొత్తం కూడా ఈ చెత్త నిండిపోయి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు, అధికారులు రాడు ఇక్కడ. అంటే హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా వచ్చి క్లీన్ చేస్తున్నాం అని చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. క్లీన్ చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ హైడ్రా JCBలు ఇక్కడ బయటనే ఉన్నాయి. ఈ మన ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తారు కదా, ఆయన వచ్చి ఇక్కడ చూడటం లేదు, ఏం క్లీన్ చేస్తలేరు. ఎట్లున్నా అట్లనే ఉన్నది. వర్షం పడినప్పుడల్లా ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ప్రాబ్లం. నేను ఇంకోటి ఎవిడెన్స్ చూపిస్తాను. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ నాలాలు మొత్తం కూడా అక్రమాలు, ఎక్కడైనా అక్రమ కబ్జాలు, నాలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడానికి ఇక్కడ హైడ్రా తరఫున అక్కడ ఒక హిటాచీ వెహికల్ ఉంది. ఆ హిటాచీ వెహికల్స్ కూడా మొత్తం సిబ్బంది కానీ ఎవ్వరు కానీ సిబ్బంది ఇక్కడ వర్క్ చేసే ఆ టీమ్స్ కానీ ఇంపార్టెంట్ ఏదైతే హైడ్రా, జిహెచ్ఎంసీ టీమ్స్ మాత్రం ఇక్కడ కళ్ళకు కనిపించడం లేదు. పైగా చెత్తా చెదరం మొత్తం కూడా ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. భారీ వర్షం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని స్పష్టంగా చెప్పొచ్చు.